హాయ్ ఫ్రెండ్స్, కింగ్ నాగార్జున గారి కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నమయ్య మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. నాగార్జున గారితో అన్నమయ్య తీద్దాము అనుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించినట్లు రాఘవేంద్రరావు గారు పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ఆ పాత్రకి నాగార్జున గారైతేనే ఆకర్షణ ఉంటుంది అని రాఘవేంద్రరావు గారు బలంగా నమ్మారట. అన్నమయ్య మూవీ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి కూడా ఒక స్వీట్ మెమరీ ఉంది. ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారితో కూర్చున్నప్పుడు ప్రభాస్ గారు ఈ విషయాన్ని రివీల్ చేశారు. నా కాలేజ్ డేస్లో అన్నమయ్య మూవీ రిలీజ్ అయింది. మూవీ చూసి అందరూ సూపర్ హిట్ మూవీ అని అంటున్నారు. కానీ నాగార్జున గారు అన్నమయ్య ఏంటి అసలు సింక్ అవ్వట్లేదు, వేస్ట్ అనుకున్నా, కానీ అంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకున్నా. నాకు కాలేజీలో ఔరంగాబాద్కర్ అనే ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. వాడు తెలుగు సరిగ్గా మాట్లాడలేడు కానీ అర్థం చేసుకుంటాడు. వాడు నేను ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం. నేనైతే సినిమాపై అసలు అంచనాలు పెట్టుకోలేదు, కానీ మూవీ చూస్తూ ఉంటే క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోయా. మైండ్ బ్లాక్, షాకింగ్ అన్నీ ఒకేసారి అనిపించాయి. ఆ మూవీ చూసి నేనే ఒక ట్రాన్స్లో ఉంటే నా ముస్లిం ఫ్రెండ్ నాకన్నా ఎక్కువ గోళం మొదలుపెట్టాడు. నాకు పిచ్చెక్కిపోయింది. నేను మళ్ళీ చూడాలి ఈ మూవీ, ఎప్పుడు వెళ్దామంటూ గోల మొదలుపెట్టాడు. ఎవరు ఈ సినిమా తీసింది అని అడిగాడు. నేను బిల్డప్ కోసం రాఘవేంద్రరావు గారు అని, ఆయన మా నాన్నకి ఫ్రెండ్లే అని చెప్పా. వాడికి మూవీలో బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామిని చూపించే విజువల్స్, స్వామి రావడం, ఆ మ్యూజిక్ వాడికి పిచ్చగా నచ్చేసింది. ఆ విధంగా కాలేజ్ డేస్లో అన్నమయ్య మూవీ ఒక స్వీట్ మెమరీగా మిగిలింది అని ప్రభాస్ చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా ప్రభాస్ కూడా పౌరాణిక పాత్రలు చేయడం మొదలుపెట్టారు. కల్కి మూవీలో ప్రభాస్ మహాభారతంలో ప్రముఖ వీరుడిగా నటించిన సంగతి తెలిసిందే.